నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమం మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. స్త్రీ పురుష సంబంధాల గురించి మన ఋషులు చెప్తున్న విషయాలు చాలా ఆశ్చర్యకరంగానూ అద్భుతంగానూ కనిపిస్తాయి. ఒక చక్కని వ్యవస్థను నిర్మించడం కోసం ఋషులు అటువంటి వాక్యాలను తెలియజేశారు. ఒక స్త్రీ ఒక పురుషుడు ఏదో ఒకరికొరు గిట్టక తొందరగా విడిపోవాలనేటువంటి ఏ ఆవేశం అయితే ఉన్నదో అది పరిణామంలో చాలా ప్రమాదకరం. అప్పటికి బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది కానీ పరిణామంలో చాలా ప్రమాదకరం. ఎందుకంటే వయస్సు కానీ శారీరక పటుత్వం కానీ ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవి క్రమక్రమంగా మారుతుంటాయి. అలాగే మానసిక పరిణతి కూడా కాలం మీద మారుతూ ఉంటుంది. అది అప్పుడున్నటువంటి తాత్కాలికమైనటువంటి సుఖం కోసమో ఆవేశం వల్లనో విడిపోవడం అని తగని పని. అందుకే పెద్దలు వివాహానికి పూనుకోవడం ఎందుకు అంటే ఆ చేసిన వివాహం చెదిరిపోకుండా కాపాడడం కోసమే పెద్దలు వివాహానికి పూనుకోవడం అని జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అందుకే అటు ఇటు పెద్దల బాధ్యత ఏమిటి అంటే ఆ స్త్రీ పురుషుల్ని మరణపర్యంతం కలిపి ఉంచాలి అనేటువంటి అంశం. దీనికి స్పష్టమైన ధర్మశాస్త్ర వాక్యం కనబడుతున్నది. అన్యోన్యస్య అవ్యభిచారో భవేదామరణాంతిక ఏష ధర్మ సమాసేన జ్ఞేయ స్త్రీ పుంసయోపర. స్త్రీ పురుషులు అంటే భార్యాభర్తలిద్దరికీ వివాహమైన వెంటనే గట్టిగా ఒక అభిప్రాయం ఏర్పరచాలి. అసలు వివాహానికి ప్రయత్నాలు ప్రారంభించేటప్పుడే యవ్వనం ప్రాప్తించినప్పుడు వాళ్ళకి భార్యాభర్త అనే విషయంపై ఒక ఆలోచనలు ఏర్పడుతున్నప్పుడే తల్లిదండ్రులు కలిగించవలసిన గొప్ప భావం ఏమిటి అంటే వివాహం అంటూ జరిగాక మరణ పర్యంతం విడిపోరాదు అనే భావం గట్టిగా పిల్లలకు కలిగించవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను ధర్మశాస్త్రకారుడు ఇక్కడ చెప్తున్నాడు. అన్యోన్యస్య అవ్యభిచార అంటే ఒకరు ఒకరి పట్ల కలిసి ఉండాలి, అంతేగాని వారు ఒకరిని విడిచి ఇంకొక వారి వైపు ఆలోచన వెళ్ళనీయకుండా ఉండాలి. అలా ఎప్పటి వరకు ఆమరణాంతిక మరణ పర్యంతం ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే వారి వల్ల కలిగే సంతానానికి కూడా క్షేమము భద్రత ఏర్పడాలి అంటే వాళ్ళు మరణ పర్యంతం కలిసి ఉండాలి. అలా కలిసి ఉండేటువంటి భార్యాభర్తలే మంచి తల్లిదండ్రులు కాగలరు. అలాంటి తల్లిదండ్రుల పుత్రులే మంచి పుత్రులు కాగలరు. కాబట్టి కుటుంబం యొక్క క్షేమం కోసం సహనంతో సర్దుబాటుతో కలిసి బ్రతికేలాగా పిల్లల్ని చక్కగా శిక్షణ ఇవ్వాలి తల్లిదండ్రులు. ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి అదేవిధంగా గొప్పగా ఆదాయం సంపాదించడానికి కావలసిన తెలివితేటలు నేర్పుతున్నారే తప్ప ఇటువంటి చక్కని జీవితం పట్ల తల్లిదండ్రులు అవగాహన కలిగించడం లేదనే చెప్పాలి. ధర్మశాస్త్రకారుడు ఆ విషయంలో అవగాహన కలిగించాలి. ఎప్పుడూ కూడా ఒకసారి వివాహం అంటూ జరిగాక ఆ స్త్రీ పురుషులే మరణ పర్యంతం కలిసి ఉండాలనేది భారతీయ వివాహ వ్యవస్థలో అత్యంత గొప్ప ఆదర్శం. అదే ప్రపంచం మెచ్చుకుంటున్న గొప్ప అంశం. అలాంటిది ప్రస్తుతం చెదిరిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విషయంలో మళ్ళీ మనం ధర్మశాస్త్రంలోకి హెచ్చరిక తీసుకోవాలి. ఇలాంటి ధర్మశాస్త్రాలు పక్కన పెట్టి ఎందరి దేవతలను ప్రార్థించినా ఎన్ని తపస్సులు చేసినా ప్రయోజనం లేదు కనుక ముందు ధర్మబద్ధమైన జీవితంలో కుటుంబ జీవితానికి వివాహ వ్యవస్థ అనేది ప్రధానమైన పునాది. అదే చెదిరిపోతే ఇంక కుటుంబం అనేటువంటి భవనం దెబ్బతింటుంది. అందుకే వ్యవస్థకి చాలా ప్రధానమది. ఒక చక్కని సమాజానికి కుటుంబం అవసరం. అటువంటి కుటుంబానికి చక్కని వైవాహిక బాంధవ్యం అంత అవసరం. తథా నిత్యం యతేయతాం స్త్రీ పుంసౌతు కృతక్రియౌ యథా నాభిచరేతాం తౌ వియుక్తావితరేతరం. వాళ్ళు విడిపోకుండా ఉండేటట్లుగా ఎల్లవేళలా ప్రయత్నం చేయాలి అన్నారు. యతేయతాం అంటే ప్రయత్నం గట్టిగా చేయాలి అని చెప్పడంలో విశేషం ఏంటంటే రకరకాల భావజాలాల్లో మార్పులు బట్టి తాత్కాలికమైనటువంటి మనోభావాల్లో ఒక ఆవేశాలు కలిగి విడిపోవాలనిపిస్తుంటాయి. కానీ ఆ దశలో పెద్దలు ప్రయత్నపూర్వకంగా వారిరువురిని దూరం కానియకుండా చూడాలి, వియోగం కలవకుండా చూడాలి అని గట్టిగా చెప్తూ కుటుంబానికి తల్లిదండ్రులు పెద్దవారు. తల్లిదండ్రులు అంటేనే భార్యాభర్తలు కనుక ముందు భార్యాభర్తలే తర్వాత తల్లిదండ్రులు అయ్యారు. అందుకే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు వివాహ వయస్సు వచ్చేటప్పటికల్లా వీళ్ళు కూడా భార్యాభర్తలు అవుతారు, తర్వాత తల్లిదండ్రులు అవుతారు అని తెలుసుకున్నాక తల్లిదండ్రులైనటువంటి భార్యాభర్తలు తమ పిల్లలకి వేరువేరుగా కనబడకుండా కలిసి కనబడాలి అనేటువంటి ఉద్దేశంతో వ్యవహరించాలి. అయితే సమాజంలో ఈ రోజుల్లో కేవలం ఆర్థికమైనటువంటి సుఖం మాత్రమే చూసుకుంటున్నాం, దానితో లభించే భోగాలు మాత్రమే చూస్తున్నాం. కష్టపడడానికి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. కానీ జీవితం అంతా వడ్డించిన విస్తరిగా ఉండదు. ఇవాళ మనం కష్టపడడానికి వెనకాడి సుఖాల కోసం బంధాలు తెంచుకుంటూ ఉంటే రేపు మనం వద్దన్నా పైన పడే కష్టాల్లో ఆదుకునే వారెవరు? ఇది కూడా ఆలోచించవలసింది. కష్టాలను మనం తప్పించుకోలేము. సుఖమయమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించవచ్చేమో కానీ
ధర్మాచరణలో కష్టమైనా సరే ఎదుర్కొనాలి. అందుకే భార్యాభర్తలు కలిసి ఉండేటప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. ఒక మనిషి ఇంకొక మనిషితో కలిసి ఉండడం అనేది లోకంలో కష్టమే. కానీ కొన్ని అవసరాల కోసమో కొన్ని ధర్మాల కోసమో కలుస్తూ ఉంటారు. అందుకే మానవుల్ని నిలిపేవి అవసరాలు, ధర్మాలు, ఈ రెండే నిలుపుతుంటాయి. ఒక్కొక్కప్పుడు అవసరాలు మా అంతటా మాకు తీరుతున్నాయి కనుక బంధం నిలుపుకోవడం ఎందుకు అనే ప్రశ్న రావచ్చు. అప్పుడు అవసరాలు ఎవరికి వారే తీర్చుకునేటప్పుడు బంధాన్ని తెంచుకుంటారు. అప్పుడు అవసరం బంధాన్ని కలిపి ఉంచలేకపోయింది కనుక బంధాన్ని కలిపి ఉంచడానికి మరొకదాని అవసరం ఏర్పడింది. దాని పేరే ధర్మము. అందుకు అవసరాలు ఎవరికి వారు తీర్చుకోగలిగిన స్థితి ఉన్నప్పటికీ కూడా ధర్మానికి కట్టుబడి భార్యాభర్త ఉండాలి అనేటువంటి విషయం. అందుకే సంబంధాన్ని కలిపి ఉంచడంలోనూ, వ్యవస్థని గట్టిపరచడంలోనూ ఆర్థిక అవసరాలు కంటే ధార్మికమైన పరిస్థితి మాత్రమే విజయవంతంగా పనిచేస్తుంది అని గ్రహించగలిగితే ఈ ధర్మానికి కట్టుబడే యుగ యుగాల నుంచి భారతీయ కుటుంబ వ్యవస్థ కాపాడబడుతూ ఉన్నది. అందుకే భార్యాభర్తలు ఆమరణాంతం కలిసి ఉండాలనేటువంటి ప్రధానమైనటువంటి సూత్రం ఏదైతే ఉన్నదో దాన్ని విస్మరించరాదు. దాని మీదే సనాతన ధర్మ సౌధమంతా ఆధారపడిందని తెలుసుకుని అది తేలిగ్గా కనబడుతున్నప్పటికీ అదే సర్వధర్మాలకి మూలం, సర్వక్షేమాలకి మూలం. స్వస్తి. ఈ ఉదయం మనందరికీ శుభం కలగాలని ఆశిస్తూ ఆంజనేయుని ఒక స్తోత్రాన్ని తెలిసి మాసం వైభవాన్ని కొంత తెలుసుకుందాం. జాజ్వల్యమానం తేజోభిః నేక్షితుం శక్నుమో వయం త్వమేవ గతిరస్మాకం సర్వేషామేవ కేశవ. స్వామి అనంతస్వరూపుడు. ఆయన యొక్క గుణగణాలకు మాత్రమే కాదు, ఆయన యొక్క తేజస్సుకు కూడా అంతం లేదు. అందుకని అనంత తేజస్సంపన్నుడు అన్నమాట. మనకు నిత్యం కనబడేటువంటి ఒక చిన్న చిన్న దీపాలు ఏవైతే ఉన్నాయో ఆ దీపాలని మనం చూడగలం. అంతకంటే కూడా పెద్ద దీపాలు ఏవైతే ఉన్నాయో వీధులన్నిటికీ కూడా కాంతుల్ని ప్రసాదించేటువంటివి, వాటిని చూడగలం. అలాగే ఆకాశంలో ప్రకాశించేటువంటి గ్రహ తారకాదులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండేటువంటి కాంతిని కూడా చూడగలం. ప్రయత్నిస్తే సూర్యకాంతిని కూడా చూడగలమేమో. కానీ అనంత కోటి సూర్యుల యొక్క కాంతులను తన యొక్క రూపంలో సంతరించుకున్నటువంటి ఆ స్వామి యొక్క రూపం ఏదైతే ఉన్నదో ఆ స్వామి రూపంలో ఉండేటువంటి ఆ కాంతి జాజ్వల్యమానమైనటువంటి కాంతి, కాంతులకు కాంతి, కనులకు మిరుమిట్లు గొలిపేటువంటి కాంతి, కన్నులు తెరిచి చూడగలిగినటువంటి కాంతి కాదది. అటువంటి కాంతిని చూడాలంటే మన యొక్క ఈ దృష్టికి అది సాధ్యం కాదు. కనుక జాజ్వల్యమానం తేజోభిః, నీ యొక్క అనంత తేజస్సులతో జాజ్వల్యమానంగా ప్రకాశించేటువంటి నిన్ను నేక్షితుం శక్నుమో వయం, చూడడానికి మేము సమర్థులం కాదయ్యా. త్వమేవ గతిరస్మాకం, మాకు గతి ఎవరు అంటే ఇక నీవే, నిన్ను మించి ఎవరూ లేరు. సర్వేషాం, మా అందరికీ కూడా నీవే గతయ్యా. కేశవ, ఓ కేశవుడా అని చెప్పేసరని ఆ కేశవునిగా, అనంతునిగా ఆ స్వామిని మనం స్మరించుకోదగినటువంటి సందర్భమే. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు ఏప్రిల్ 24వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ వసంతఋతువులో వైశాఖ మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి ఆశ్లేష నక్షత్రం మంగళవారం. ఈ రోజున కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి దృష్ట్యా కనుక చూసినట్లయితే నవమి తిథి అనేటువంటిది దుర్గా సమారాధనానికి అనుకూలమైనటువంటి తిథి కనుక దుర్గా సమర్చనం చేసుకోవచ్చు. అలాగే వారం మంగళవారం కనుక కుజ సంబంధమైనటువంటి జపతపాదుల్ని మనం ఆచరించుకోవడానికి, అదేవిధంగా కుజ కవచాన్ని పఠించుకోవడానికి, కుజ స్తోత్రాలని పఠించుకోవడానికి అనుకూలమైనటువంటి విషయం. ఇక స్థానికమైనటువంటి విశేషాల్లో కనుక వెళ్ళినట్లయితే మనకు తిరుమలలో ఈనాడు వార్షికమైనటువంటి శ్రీ పద్మావతి శ్రీనివాసుల యొక్క పరిణయోత్సవానికి ప్రారంభం ఈరోజు జరుగుతుంది. దీనికి కారణం ఏమిటి అంటే భవిష్యోత్తర పురాణంలోను వరాహ పురాణం యొక్క ద్వితీయార్థంలోనూ చెప్పబడినటువంటి విధంగా ఆకాశరాజపుత్రికగా అవతరించినటువంటి
ఆ అమ్మవారు పద్మావతీదేవికి శ్రీనివాసునికి ఇద్దరికి కూడా పరిణయోత్సవం ఈ వైశాఖ మాసంలో దశమి తిథి నాడు జరిగింది అనేటువంటిది మనకు పురాణాలు చెప్తున్నాయి. దానికి ప్రాతిపదికగా ఈ రోజున అంటే ఆ దశమికి పూర్వ తిథి అయినటువంటి నవమి నాడు ఈ పరిణయోత్సవ ప్రారంభం జరుగుతున్నది. మరునాడు వివాహం, ఆ తర్వాత వివాహ వేడుకలు మరునాడు. ఈ విధంగా త్రిదివసీయంగా 3 రోజుల పాటు ప్రతి సంవత్సరం ఎంతో మహోత్సాహంతో భక్తి తత్పరతతోటి అట్టహాసంగా నిర్వహింపబడేటువంటి పరిణయోత్సవాలు. ఇది 3 రోజుల పరిణయోత్సవాలు. దానికి ప్రారంభం ఈ రోజున జరుగుతున్నది. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. గిరిధర గోపాల హరి గోవింద కృష్ణ హరి గోవింద ఆనంద